అక్షయ తృతీయ పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు ఏమిటి అనేవి ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ముందుగానే కొన్ని ఏర్పాట్లనైతే చేసుకుంటే పూజా సమయానికి మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. అవి ఆ ఏర్పాట్లు ఏంటి అనేది ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుందాం. మనకి అక్షయ తృతీయ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖున బుధవారం రోజున వస్తుందండి. బుధవారం ఉదయాన్నే మీరు పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒక రోజు ముందే చేసుకోవాలనుకుంటే ముందు రోజు మంగళవారం వస్తుందండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ బూజులు దులపటం, పూజా మందిరాన్ని శుభ్రం చేయటం, విగ్రహాలు శుభ్రం చేయటం, విగ్రహాల ఫోటోలని కదిలించటం లాంటివి ఏమీ కూడా చేయకూడదండి. ఒకవేళ మీరు డీప్ క్లీన్ చేయాలనుకుంటే సోమవారం చేసేసుకోండి. మనకి అమావాస్య అయిపోయిన తర్వాత అక్షయ తృతీయ అనేది రాబోతుంది కాబట్టి అందుకనే మీరు డీప్ క్లీన్ చేసేసుకుంటేనే మంచిదండి. పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ శుభ్రంగా తీసేసి శుభ్రంగా అంటే నీట్గా చేసేసుకొని మళ్ళీ చందనం కుంకుమలతో బొట్టు పెట్టేసుకొని పుష్పాలతో అందంగా అలంకరించుకోండి. అలాగే మీకు పూజా మందిరంలో ముగ్గు వేసే అవకాశం ఉంటే ముగ్గుని కూడా వేసుకొని అందంగా అలంకరించేసుకొని పెట్టేసుకోండి. ఇదంతా చేయటానికి మనకి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీరు సోమవారం నాడే ఈ పనులన్నింటినీ కూడా చేసేసుకుంటే మనకు బుధవారం రోజున ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే ద్వారబంధనం కూడా తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందమైనటువంటి ముగ్గులను వేసి ఇలా అందంగా అలంకరించుకోండి. అయితే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలని గణపతిని పాలతో పూజిస్తామండి. మనం పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క అమ్మవారిని పూజ చేయటానికి ముందు గడప పూజ అయితే చేయాలండి. ఇలాంటి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీదేవి యొక్క అమ్మవారు ఉన్నా సరే పెట్టుకోవచ్చు. కుబేరుడికి అయితే అమ్మవారికి పచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టమండి. ఒకవేళ మీ దగ్గర పచ్చ కుంకుమ లేనట్లయితే మామూలు కుంకుమతోనైనా సరే అమ్మవారిని అలంకరించండి. ఈ విధంగా మీకు వచ్చినంతలో మీరు ఎలా అలంకరించుకోవాలి అని అనుకుంటున్నారో అలా అందంగా అలంకరించేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున మనము తప్పనిసరిగా అక్షయ పాత్రనైతే పెట్టుకోవాలండి. చాలా మంచిది. దానికోసం ఒక కుండీని తెచ్చుకొని దాన్ని అందంగా అలంకరించుకొని దాంట్లో ఉప్పు వేసి అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేసి డబ్బులను పెడతామండి. ఈ అక్షయ తృతీయ కనుక అక్షయ పాత్రను పెట్టుకున్నట్లయితే మనకి ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అని అంటారండి. ఈ రోజులో తప్పనిసరిగా అక్షయ పాత్రనైతే పెట్టుకోండి. అయితే అక్షయ పాత్ర బుధవారమే పెట్టుకోవచ్చండి. బుధవారము సాయంత్రం ఎవరైనా పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ధనలక్ష్మి కొంచెం కుబేర కొండలు ధాన్యం ఇవన్నీ కూడా సోమవారం రోజున శుభ్రం చేసి పెట్టేసుకుంటే బుధవారం రోజున వీటిని పూజలో పెట్టుకోవటానికి ఉపయోగపడతాయండి. ఒకవేళ ఇంతవరకు ఎవరూ పెట్టుకోలేదు అనుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున తెచ్చుకొని పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఇక ఆ తరువాత ఈ రోజున అమ్మవారికి యాలకుల మాలని వేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అందుకోసం నేను ఇక్కడ యాలకులనైతే తీసుకున్నాను. చిన్న కప్పులో వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొంచెం పసుపుని వేసి యాలకులు దాంట్లో వేయండి. 1 నిమిషం అయిన తర్వాత వాటన్నింటిని తీసి మనకి సూదిలో గుచ్చేసుకుంటే మనకి మాల అయితే తయారైపోతుందండి. యాలకుల మాల ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అయితే ఈ యాలకులు 11 యాలకులు కానీ 21 యాలకులు కానీ
51 యాలకులు కానీ 108 కానీ లేదంటే 111 యాలకుల్ని కానీ మీకు ఎన్ని కుదిరితే అన్ని తీసుకొని ఒక మాలలాగా కూర్చి అమ్మవారి ఫోటోకి కానీ అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ వేయొచ్చు. ఆ తర్వాత కుబేరుడికి ఇష్టమైన కుబేర వత్తులను కుబేర అక్షింతలను తయారు చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన పచ్చ కుంకుమ తీసుకున్నానండి. ఇందులో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత మనకు తెల్ల వత్తులు ఉంటాయి కదండి, మనం ఎన్ని వత్తులతో దీపారాధన చేసుకుంటాము అని అనుకుంటున్నామో అన్ని వత్తులను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వత్తులకి మనం కలుపుకున్న ఈ పచ్చ కుంకుమ మొత్తం రాసేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం పట్టించేయాలి. ఇంతేనండి. ఈ వత్తులతో దీపారాధన చేస్తే స్వామివారికి చాలా ఇష్టం. అయితే ఒకవేళ మీ దగ్గర పచ్చి కుంకుమ లేకపోయినట్లయితే మనకి పూజా స్టోర్స్లోనైనా దొరుకుతుందండి. మీరు ఒక డబ్బా తెచ్చుకుంటే సరిపోతుందండి. మనకు ఈ పచ్చ వత్తులు కూడా దొరుకుతాయండి. మీరు కావాలనుకుంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోయినట్లయితే మనం దీపారాధనకి ఆయిల్ని వాడతాం కదండి, ఆయిల్ అయినా సరే వేసేసి కలపచ్చండి. నేను ఇక్కడ 3 తెచ్చుకున్నాను, అయితే తయారు చేసుకున్నానండి. 2 వత్తులు అంటే 2 వత్తులు ఒక జ్యోతిగా వెలిగిస్తాము కాబట్టి అందుకనే 3 వత్తులని తయారు చేసుకున్నాను. ఎక్కువగా కలుపుకోకండి, మీకు ఎంత అవసరమో అంతే కలుపుకోండి. ఇలా వత్తులకి రాసాక కొద్దిగా మిగులుతుంది కదండి, దాంట్లో కొంచెం బియ్యం వేసుకోండి. బియ్యం వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకు కుబేర క్షేత్రం కూడా తయారైపోయినట్టే అండి. స్వామివారికి కుంకుమతో అలాగే పచ్చవత్తులతో దీపారాధన అలాగే అక్షింతలతో పూజ చేయటం చాలా చాలా మంచిది. ఇక ఈ అక్షయ తృతీయ రోజున ధనధాన్యాలకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉండాలని ఇలా కుండలతో ఈ వస్తువులనైతే పెట్టుకుంటామండి. వీటిని కుబేర కొండలు అని కూడా అంటారు. ముందుగా వచ్చేసి బియ్యం పెట్టుకోవాలండి. ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండకూడదు అని బియ్యాన్ని పెట్టుకుంటాము. ఆ తర్వాత ఉప్పుని పెట్టుకుంటామండి. నేను ఇక్కడ కందిపప్పుని తీసుకున్నాను. మీరు పెసరపప్పు, శనగలు, ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు ఇలా ఏ పప్పు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండకూడదు అని మన దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, అవి మొత్తం ఇలా కుండకు నిండుగా పెట్టుకోవాలండి. మీ దగ్గర కుండలు ఉంటే కుండలు తీసేసుకోండి, లేకపోతే ప్రమిదలు తీసుకోండి, లేదంటే బౌల్స్ని తీసుకోండి. ఏమి తీసుకున్నా పర్లేదండి. ఆ తర్వాత ఉప్పుని తీసుకున్నానండి, కల్లుప్పు తీసుకున్నాను. ఈరోజు కల్లుప్పు ప్యాకెట్ని తెచ్చుకొని పెట్టుకుంటే అంటే పూజలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఆ తర్వాత బార్లీ తీసుకున్నానండి. ఈరోజు అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులన్నీ మీరు ఇంటికి తెచ్చుకుంటే పూజలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అయితే బార్లీ కూడా ఈ విధంగా కుండలో వేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కలిపి ఒకే కుండలో పెట్టుకొని ఉంచానండి. అయితే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, గురువింద గింజలు, శ్రీఫలాలు అన్నీ కూడా ఇలా ఒక దాంట్లోనే వేసి పెట్టుకున్నాను. మీరు సపరేట్గా కూడా పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. ఇక ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది పత్తి అండి, కాటన్. ఆ వత్తులు వాడతాం కదండి, ఆ పత్తిని మనం ఇంటికి తెచ్చుకొని బాల్స్ లాగా చేసుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవాలండి. విడిపోతే తెచ్చుకున్నప్పుడు దాంట్లో విత్తనాలు ఉంటాయండి, అవన్నీ తీసేసి మామూలుగా పెద్దగా ఉంటుంది కదా ఆ పత్తిని నేను సరిపెట్టుకోవచ్చు, లేదంటే మీరు బాల్స్ లాగా చేసుకోగలను సరిపెట్టుకోవచ్చు. అయితే బాల్స్ 11 కానీ 9 కానీ పెట్టుకోవాలి. ఈ సామాగ్రి అవసరం పడతాయో అవన్నీ కూడా ముందుగానే తీసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోండి.
శుభ్రం చేసుకున్న తర్వాత క్లాత్ని తుడుచుకుంటే నీట్గా మెరుస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు పూజ గదిని క్లీన్ చేసుకోవడానికి క్లాత్ని సపరేట్గా పెట్టేసుకోండి. ప్రతి సామాగ్రి ఇంకా కలర్గా కనిపిస్తాయి. అయితే పూజ స్టార్ట్ చేసినప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదంటే ముందుగా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక తర్వాత పూజలో పెట్టడం కోసమని కొత్త పసుపు కుంకుమని ఈ రోజున కొత్తగా పసుపు కుంకుమలను తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మీకు వీలుంటే గనక కొద్దిగా అయినా సరే తెచ్చుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి అష్టదళ పద్మ ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గును వేసి అమ్మవారిని పెడితే ఆ అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అందుకనే అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఐశ్వర్య ముగ్గులు కానీ కోణం ముగ్గులు కానీ వేసుకొని అమ్మవారిని పెట్టుకోండి. ఒకవేళ మీకు పూజ గదిలో ముగ్గు వేసుకునే అవకాశం లేకపోయినట్లయితే ప్లేట్లో వేసుకోండి, అమ్మవారిని పెట్టుకోండి. ఆ తర్వాత కుబేరుడికి ఇష్టమైనటువంటి ముగ్గులు వేసుకోండి. ముగ్గుని వేసుకొని స్వామివారి పూజని చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. మీకు వీలుంటే గనక పూజా మందిరంలో కానీ గడప పైన కానీ ఒక ప్లేటు లేదంటే ఈ విధంగా ప్లేట్లో వేసుకుంటే స్వామివారి పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే కుబేర యంత్రాన్ని అయితే పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. మీ దగ్గర స్వామివారి యొక్క విగ్రహం కానీ ఉంటే తప్పకుండా పెట్టుకోండి. ఒకవేళ యంత్రం లేకపోతే మీరు యంత్రాన్ని వేసుకొని పూజలో పెట్టుకుంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఆ యంత్రం అనేది మీరు ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, మీరు పీఠం పైన వేసుకోవచ్చు, ఎక్కడైనా సరే వేసుకోవచ్చు. పేపర్ పైన వేసుకునేవారు చందనంతో గీతలు పెట్టుకొని మధ్యలో నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ లైన్గా ఉండవు, కుబేర యంత్రం నెంబర్స్ అని అంటారు. పైనుంచి ఇవి లైన్గా వేసుకుంటూ రావాలి. ఈ నెంబర్స్ అనేవి కుంకుమతో వేయాలి. ఇలా 4 వైపులా శ్రీ అనే బీజాక్షరం రాయాలి. తర్వాత 4 వైపులా పసుపుతో బొట్లు పెట్టేసుకోవాలి. ఇది మంగళకరమైనది అని పూజ గదిలో పెట్టుకుంటాము అని అర్థం. 4 వైపులా పసుపుతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత కుబేర యంత్రం అయితే రెడీ అయిపోయినట్లే. ఈరోజు పేపర్ పైన రాసుకోవచ్చు, ప్లేట్లో రాసుకోవచ్చు. అయితే మీరు నేలపైన మాత్రం అస్సలు వేయకండి. పూజ కోసం ముఖ్యంగా పూలైతే ఉండాలి. తమలపాకు, కొబ్బరికాయ, అరటిపళ్ళు పూజ కోసం మనకి ముందుగా అవసరం అవుతాయి. కాబట్టి పూజలో పెట్టుకోండి. విడిగా తెచ్చుకొని పూలు ఏమైనా మాలలుగా కట్టుకోవాలి అనుకుంటే అందుకొని దానికోసం మాలని కట్టేసుకోండి. ఎందుకంటే ఈ మాలలు కట్టేసరికి చాలా టైం అనేది పట్టేస్తుంది. అందుకనే మాలలు కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పసుపుని రాసి అందంగా ముగ్గులు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పీఠం వేసి పీఠం పైన ఏదైనా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని కానీ వేసుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. అలాగే తులసి మాతకి పసుపు కుంకుమలు పెట్టుకొని ముగ్గులతో అలంకరించుకోండి. ఈరోజు మనం తులసి దగ్గర కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి నైవేద్యాలు స్టవ్ పైన చేస్తాము కాబట్టి స్టవ్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా పూజ కోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంతేనండి అక్షయ తృతీయ కోసం చేసుకున్న పూజా ఏర్పాట్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.